హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం 1 వీక్ బ్యాక్ ఒక వీడియో అయితే చేసాం, గ్రెనరో P10 అన్బాక్సింగ్ అని చెప్పేసి. సో అది అన్బాక్సింగ్ అంతా చేసాం కానీ దాని రివ్యూ అయితే చేయలేదు. సో టైం దొరకట్లేదు వర్క్ ఉండడం వల్ల. సో ఈరోజు అయితే దాని రివ్యూ చూద్దాం. అసలు ఎలా పనిచేస్తుంది, 50% అంటే ఏంటి, 70% అంటే ఏంటి, 100% అంటే ఏంటి, నాయిస్ రిడక్షన్ ఏంటి అనేది మొత్తం చూద్దాం ఈరోజు. గ్రెనరో మైక్ ఉంది కదా, సో చాలామంది దీని రివ్యూ అడుగుతున్నారు. సో ఈరోజైతే దీని రివ్యూ చూద్దాం, అంటే క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేసి. సో ఇప్పుడే కనెక్ట్ అయితే చేశాను, మీరు చూడొచ్చు. ఇక్కడ లైట్ అయితే బ్లింక్ అవుతుంది బ్లూ కలర్లో. ఓకే, సో ఫోన్కి అయితే రిసీవర్ ఉంది, రిసీవర్కి కూడా కనెక్షన్ అవుతుందన్నమాట. సేమ్ బ్లూ కలర్ డాట్లో బ్లింక్ అవుతూ ఉంటుంది ఫస్ట్. సో దీన్ని మొత్తం సెటప్ ఎలా చేయాలి అనేది నేను ఒక సపరేట్ షార్ట్ అయితే చేస్తాను. సో దాని త్రూ మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు కనెక్ట్ అయితే అయింది కదా. సో ఇప్పుడు మీరు చూడొచ్చు వాయిస్ ఎలా ఉందని చెప్పేసి. సో ఇంత దగ్గర పెట్టుకుంటే ఎలా ఉంది. సో ఇంకా ఆన్ చేయలేదు నేను నాయిస్ రిడక్షన్, జస్ట్ నార్మల్గా చూస్తున్నా వాయిస్ ఎలా వస్తుంది ఏంటి అనేసి. సో దూరం పెట్టుకుంటే ఎలా వస్తుంది, దగ్గర పెట్టుకుంటే ఎలా వస్తుంది మీరు జడ్జ్ చేయొచ్చు. సో ఇప్పుడు వాయిస్ అయితే వస్తుంది కదా, చూస్తున్నారా. సో ఇప్పుడు మీకు ఇవి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇక్కడ కనిపిస్తున్నాయా మీకు. సో ఒకటి వచ్చేసి ఫస్ట్ వన్ బ్యాటరీ ఇండికేషన్. సో ఇందులో ఎంత బ్యాటరీ ఉంది అనేసి ఇండికేషన్ చూసుకోవడానికి అనమాట ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకి అది కనెక్షన్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. బ్లూ డాట్ వెలుగుతుంది కదా ఆల్రెడీ. సో ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మైక్ మ్యూట్ కూడా చేసుకోవచ్చు. మైక్ మ్యూట్ చేసుకొని, అంటే మనం మాట మధ్యలో మనకు అవసరం లేదు అనుకుంటే అక్కడ మ్యూట్ చేసుకోవడానికి ఆప్షన్ అనమాట. సో మ్యూట్ ఆప్షను. సో లాస్ట్ వన్ వచ్చేసి మీకు అక్కడ లైన్స్ లాగా కనిపిస్తుంది కదా, అదే అనమాట మన నాయిస్ క్యాన్సిలేషన్ మైక్. సో 50, 70, 100%. సో దీంట్లోనే చేంజ్ చేసుకోవాలి. ఎలా చేంజ్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. సో నేను మీకు అన్బాక్సింగ్లో చూపించాను కదా ఇవి మోడ్ అండ్ పవర్ బటన్ కనిపిస్తుందా. పైన ఉన్నది పవర్ బటన్, కింద ఉన్నది మోడ్ బటన్ అనమాట. సో ఈ బటన్స్ తోటే మనం ఇప్పుడు కంట్రోల్ చేయాలి. పైన ఉన్నది పవర్ బటన్, కింద ఉన్నది మోడ్ బటన్. సో ఇప్పుడు చూడండి, నేను మోడ్ బటన్ని ఒకసారి ప్రెస్ చేస్తాను. సో మీకు అక్కడ ఒకసారి బ్లింక్ అయింది చూసారా. సో ఇప్పుడు నేను సెకండ్ టైం ఒకసారి ప్రెస్ చేస్తాను చూడండి. సో 2 టైమ్స్ వచ్చి ఆగిపోతుంది, బ్లింక్ అయ్యి ఆగిపోతుంది. నేను మళ్ళీ ప్రెస్ చేస్తాను, ఈసారి 3 టైమ్స్ వచ్చి ఆగిపోతుంది. అలాగే ఉంది చూసారా. ఇప్పుడు మళ్ళీ ప్రెస్ చేస్తే పోతుంది, అంటే నాయిస్ క్యాన్సిలేషన్ పోయినట్టు. సో దాని అర్థం ఏంటంటే, మనం ఫస్ట్ టైం ప్రెస్ చేసినప్పుడు, మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు అది ఒక్కసారి బ్లింక్ అయిందంటే 50% ఆన్ అయినట్టు అనమాట. అంటే మనం 50% వరకు నాయిస్ అంతా రిడక్షన్ అయిపోతుంది అనమాట ఈ మైక్లో. సో మనం సెకండ్ టైం అంటే మళ్ళీ ప్రెస్ చేస్తే 2 టైమ్స్ ఒకసారి ఆన్ అండ్ ఆఫ్ అయిపోతుంది, 2 టైమ్స్ అయిపోతుంది. 2 టైమ్స్ అయినప్పుడు ఏంటంటే 70% మనకి నాయిస్ అంతా రిడక్షన్ అవుతుందని అర్థం. అంటే బయట ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, లేదంటే విండ్ ఏరియాస్ ఉంటాయి కదా, సో అక్కడ అలా అనమాట. సో మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేస్తే 3 టైమ్స్ బ్లింక్ అవుతుంది కదా. 3 టైమ్స్ ఏంటంటే 100%. సో ఓన్లీ మీ వాయిస్ మాత్రమే వినిపిస్తుంది అనమాట దాంట్లో. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, రూమ్లో నాయిస్ అంతా ఎక్కువ ఏమి వినిపించట్లేదు కదా, ఓన్లీ నా వాయిసే వినిపిస్తుంది నాకు తెలిసి అనుకుంటున్నా. సో ఇలా మీకు కూడా ఈ ప్రోడక్ట్ లింక్ కావాలి అనుకుంటే, నా ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి అయినా పర్చేస్ చేయొచ్చు. నా వీడియోస్ నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్, జై హింద్.